మేమాట ఏదో తక్కువ చేసినమాట, ఎవరినో పట్టించుకోలేదట, ఇంకా తిడతారట, ఇంకేదో తిడతారట. అరే నీకు ఇన్ని చేయంగా, ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6-6 కిలోల చొప్పున బియ్యం ఇయనే పడుతుంది. మంచిగా నీళ్లు రావట్టే, ఇంట్లోనే కూసిన కాడికి కాలు అటు ఇటు జరగకుండా బియ్యం రానేవట్టే, నీళ్లు రానేవట్టే. పొలం ఉంటే 1 ఎకరం పొలమున నువ్వు వ్యవసాయం చేయకపోయినా మంచిగా 5-5 వేల రూపాయల చొప్పున 2 పంటలకు 10,000 రానేవట్టే. ఇంట్లో ముసలమ్మన ముసలాయన ఉంటే వాళ్లకు పెన్షన్ 2,000 రానేవట్టే. మళ్ళా నీ బిడ్డ కాన్పో గిన్పో అయితే మళ్ళా దానికి పైసలు రానేవట్టే, కేసీఆర్ కిట్ రానేవట్టే. లగ్గమైతే 1,116 రానేవట్టే. నీ కొడుకు చదువుకోతే అక్కడ ఫీజు రింబర్స్ రావట్టే, స్కాలర్షిప్ రావట్టే. మీ ఆవిడ బీడీలు చుడితే ఆమెకో 2,000 రూపాయలు రానేవట్టే. ఇక నీ ఎట బతకాలంటే ఏం చేయాలి? ఇంటికి వచ్చి రోజు వండి పెట్టి ఎమ్మెల్యే అంటాడు, బువ్వ కూడా నోట్లో తినబెట్టి పోవన్నా ఏం చేయాలి? ఇప్పుడు మీకు బీసీ బంధు ఇదోటి చాలైంది, దళితులుంటే దళిత బంధు చాలైంది, మైనారిటీ ఉంటే మైనారిటీ బంధు చాలైంది. ఇంకేం చేయాలి ప్రభుత్వం? నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనసున్న ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రి ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. ఇలా కేసీఆర్ గారు ఆయనను ఎవ్వరు అడగలే, మాకు ప్రతిపక్ష డిమాండ్ పెట్టలే, మమ్మల్ని ఎవడొచ్చి కొట్టలే, మాకు దరఖాస్తు ఇయ్యలే. అన్నా నువ్వు పెన్షన్ పెంచు. ఎంతుండే పెన్షన్ తెలంగాణ వచ్చినాడు? 200. ఇవాళ ఎంత అయింది? 2,000.